జై శ్రీరామ్ అందరికీ. చాలా రోజులు అయిపోయింది ఈ ఛానల్లో నేను ఫుల్ వీడియో పెట్టిపోయి. బికాజ్ నేను చాలా విషయాల మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది. బట్ ఈరోజు నుంచి కనీసం వీక్లీ 1 ఫుల్ వీడియో ఖచ్చితంగా పెడతాను. బట్ ట్రై చేస్తాను పెట్టడానికి. బట్ మంత్లీ మినిమం 3 ఫుల్ వీడియోస్ అయినా ఇందులో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. సో ఇక ఈరోజు మనం టాపిక్ కోసం వచ్చేస్తే లస్ట్ అంటే తెలుగులో దీన్ని కామం అంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది మనిషిలో అనేది మనం 2 విధాలుగా చూద్దాం. అది మొదటిగా మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులో దీని గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. రెండో విధంగా మన బాడీలో న్యూరాన్స్ అండ్ సైకలాజికల్గా మనకు కామం అనేది మన శరీరానికి, మన బ్రెయిన్కి ఎందుకు వస్తుందో కూడా తెలుసుకుందాం. బట్ ఫస్ట్ మనం ఈరోజు అంటే మొదటి భాగంలో వేదాల్లో మన సనాతన ధర్మంలో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఇక మనం డైరెక్ట్గా వెళ్తే అసలు ఇది పాపమా లేదా ఇది అసలు పాపం కాదంటే ఏంది? అసలు చాలామంది దీన్ని ఎందుకు తప్పుపడతారు? మనం కామం అనే పదాన్ని వింటే ఒక విచిత్రమైన భావన మన మనసులో కదులుతుంది. కొంతమందికి అది విరక్తిగా అనిపిస్తుంది, కొంతమందికి అది ఏదో వినకూడని పదంగా అనిపిస్తుంది, మరికొంతమందికి భయం వేస్తుంది, మరి కొంతమందికి దాని గురించి ఆలోచించడమే తప్పు అనిపిస్తుంది. కానీ అసలు మన వేదాలు ఏం చెబుతున్నాయి? అది అసలు పుట్టింది పాపమా లేక కరెక్టా? అసలు ఈ కామం అనేది సృష్టిలో మొదటిగా పుడిన శక్తుల్లో ఇది ఒక శక్తే. ఇంకా మీకు చెప్పాలి అంటే చెప్దాం. పురాణాలు మనకేం చెప్తున్నాయి? ఈ సృష్టి ప్రారంభంలో మొత్తం శూన్యమే. ఈ సృష్టి ప్రారంభంలో మొదటగా పుట్టింది శబ్దం తర్వాత కాంతి పుట్టింది. కాంతి పుట్టిన తర్వాత మూడవ భాగంగా పుట్టింది ఏంటిది అంటే ఈ కామమే. బ్రహ్మాండ ఉపనిషత్తులో మనకేం చెప్పింది? కామం యజాయత ప్రథమం మనసో రేతః. అంటే అర్థం ఏంటంటే మన మనసు నుంచి పుట్టిన భావమే కామం. ఈ మన శరీరం అది మనుషులకైనా జంతువులకైనా కదలడానికి, దాన్ని సృష్టించడానికి కారణం ఏంటి? ఇదే కదా. కానీ అది నియంత్రణ లేకపోతే, భావి వరుస లేకపోతేనే అది మనిషిని పూర్తిగా తన అదుపులో బంధిస్తుంది. ఇది ఒకే ఒక శక్తి. అది మంచి చెడు అనేది దీనికి లేవు. దాని దిశ మారితేనే అది నీకు ఒక జైల్లాగా, అంటే ఒక బంధనంలాగా నీ మనస్సును, నీ బుద్ధిని, నీ పరువుని అన్నిటినీ కూడా అంతం చేస్తుంది. అలాగే దీని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏంటంటే అసలు మన పురాణాలు దీని గురించి ఏం చెప్తున్నాయి, అలాగే వేదాల్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి, దీని గురించి ఏం చెప్తున్నాయో కూడా తెలుసుకుందాం. అలాగే ఉపనిషత్తుల్లో కూడా మనం ఏమేం చెప్తున్నాయో కూడా తెలుసుకుందాం. కానీ వీటి గురించి అన్నీ తెలుసుకునే కంటే ముఖ్యంగా ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. అసలు ఇది ఎలా పుడుతుంది, ఆ తర్వాత అసలు మన మనసులోకి ఇది ఎలా ప్రవేశిస్తుంది, దాన్ని నియంత్రిస్తే మనిషి ఏమవుతాడు, అవ్వకపోతే ఏమవుతాడు, దాన్ని కూడా ఇందులో తెలుసుకుందాం. ఇక మనం మొదలుపెట్టిన రోజు అసలు మూలం ఏంటో తెలుసుకుందాం. అంటే ఈరోజు మూలం గురించే తెలుసుకుందాం. ఓకే, ఆ మూలం కూడా మనం ఈరోజు పురాణాల నుంచే తెలుసుకుందాం. ఇక మనం స్టార్టింగ్ పాయింట్లోకి వస్తే వేదాలు, పురాణాల నుంచి తీసుకుందాం. తర్వాత మనం ఉపనిషత్తుల గురించి చూద్దాం. మనిషి మనసులో పుట్టే ప్రతి భావానికి ఒక మూలం ఉంటుంది. అది కామమైన ఏదైనా సరే. మనం ఈరోజు మాట్లాడబోయేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలం ఏంటి అనేది వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు దీని గురించి ఏం చెప్తున్నాయి. అసలు ఈ సృష్టి యొక్క మొదటి తత్వం ఏంటి? ఋగ్వేదంలోని 10వ మండలంలో 129వ హిమ్నంలో 4వ మంత్రంలో ఒక అద్భుతమైన మంత్రం ఉంది. అదేంటంటే కామత్ర
దగ్నీత పూర్వం మనసోరేత ప్రథమం సబంధుమసతి నిరవిందన్ హృది ప్రీత్యక వయో మనిష. అసలు దీని అర్థం ఏంటి? సృష్టి ప్రారంభంలో శూన్యం మాత్రమే ఉన్నప్పుడు మొదటిగా పుట్టిన శక్తి కామం. అదే మనస్సు యొక్క మొదటి విత్తనం. ఈ సృష్టికి ప్రేరణ కూడా అదే. అలాంటి ఇది ఈ విశ్వంలో పుట్టింది మొదటిగా దేవుళ్ళ నీరా కాదు, ఇది యొక్క భావం. అదే ఈ భావం అంటే ఇది గొప్పదని తెలుసుకోవచ్చుగా. అలాగే ఒక చిన్న కథ ద్వారా దీని గురించి తెలుసుకుందాం. అదే బ్రహ్మదేవుని తపస్సు అలాగే కామదేవుని జననం గురించి తెలుసుకుందాం. మనం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేద్దాం, ఒక కథలా కాకుండా. అసలు బ్రహ్మాండ పురాణం అలాగే ఈ పద్మ పురాణం ఏం చెప్తున్నాయి? అసలు సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. కొన్ని వందల ఏళ్ళగా ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆయన మనసులో కొన్ని వందల ఏళ్ళ తర్వాత ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. ఆ తేజస్సే కామదేవునిగా రూపాంతరం చెందింది. అందుకే వేదాలు ఆయన్ని ఇలా పిలుస్తాయి, మనస్సజహ, అంటే మనస్సు నుంచి పుట్టినవాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి మనస్సు నుంచి తేజస్సు రూపంలో పుట్టాడు కాబట్టి ఆయనకి ఆ పేరు. కామస్య పుత్ర, సృష్టికి తత్వాన్ని అందించే పుత్రుడు అని అర్థం. ఆయన మనకి చూసుకుంటే కామదేవుడు అంటే మనిషి, దేవుడు కాదు, అది ఒక తపస్సుకు సంబంధించిన ఆకర్షణ శక్తి. అలాగే కామదేవుడు ఎలా చనిపోయాడు, అలాగే శివుడు కామదేవుని భార్యకు ఇచ్చిన వరం ఏంటో కూడా తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి ఆ శివయ్య కోసం దీర్ఘ తపస్సు చేస్తూ ఉంది. ఆ శివుణ్ణి పొందాలనుకుంది. కానీ మహాదేవుడు ఎల్లకాలం తపస్సులోనే ఎక్కువగా ఉంటాడు. ఈసారి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. దేవతలు అది చూసి ఎంతగానో భయపడ్డారు. ఎందుకంటే శివపార్వతులు కలవకపోతే సృష్టి ముందుకు వెళ్ళదని వాళ్ళు బాధపడ్డారు. అందుకే వారు కామదేవుణ్ణి శివ వైపుకి పంపించారు. కానీ కామదేవుడు ఆయన వైపుకి ఒక పుష్పవానాన్ని ఎక్కించాడు. ఆయన యొక్క సమాధ స్థితిని భంగపరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన శివుడు త్రినేత్రుడు, అందువల్ల ఆయన త్రినేత్రాన్ని తెరిచాడు. ఆ త్రినేత్రం నుంచి వచ్చిన అగ్ని జ్వాలలు కామదేవుని ఒక్క క్షణంలో దహనం చేసి పారేశాయి. అదే శ్లోకరూపంలో త్రినేత్రాగ్నిదగ్న దహ్యమాన మనసి ఏకరసే లయమగత. అంటే కామదేవుని శివుని తత్వంలో లీనమయ్యాడు. దహనం అంటే నాశనం కాదు, అశుద్ధము కామం దహించబడింది. శుద్ధం కామం అంటే సృష్టి తత్వం మాత్రం నిలిచిపోయింది. శివుడు కామాన్ని నశించలేదు. అప్పటిదాకా ఉన్న అపరిశుద్ధాన్ని పరిశుద్ధం చేశాడు ఆయన. ఇది కూడా మనకి ఒక సంకేతమే. కామం పాపం కాదు, నియంత్రణ లేనిదే పాపం. రతీదేవి ప్రాధాన్యత అంటే కామదేవుని భార్య రతీదేవి. ఆయన దహనం అయిపోయాక భార్య రతీదేవి కూడా ఎంతగానో వెలిపించింది. అంటే రతీదేవి అనే పదానికి అర్థం, ఆమె శక్తి యొక్క అర్థం ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందం. శివుడు రతీదేవిని ఎంతో దయతో చూసి, నీ భర్త రూపరహితుడై లోకాలన్నీ వివరిస్తాడు. అంటే ఆయనకి రూపం అనేది ఉండదు, కానీ ప్రపంచమంతా చుడతాడు. అంటే ఆయన శక్తి ప్రజ్వలిల్లుతుంటే ఉంటుంది కానీ రూపం ఉండదు ఆయనకి. అందుకే ఆయనకి అనంగుడు అనే ఇంకొక పేరు కూడా ఉంది. దీనికి ఒక అర్థం చాలా లోతైనది కానీ ముఖ్యమైనది కూడా. వేదాల ప్రకారం కామానికి 2 రూపాయలు ఉన్నాయి. రూపాయలు కాదు, రూపాలు. అదేంటంటే శుద్ధ కామం, అశుద్ధ కామం. అంటే మంచిదైన కామం, చెడ్డదైన కామం. దానికి మన సంస్కృతంలో దివ్య చేతనం, ఇంద్రియ బంధనం కూడా అంటారు. సృష్టి, ప్రేమ, దయకి మూలం ఈ శుద్ధ కామం. ఇంద్రియ కామం ఆసక్తికి, అసహ్యానికి, వ్యామానికి, మోహానికి, అసూయకి, అన్నిటికీ మూలం ఈ అశుద్ధ కామమే. ఋగ్వేదం ఏం చెప్తుంది అసలు? కామ యజేత
ప్రథమం మనసో రేత, అంటే మనస్సు నుంచి మొదటిది పుట్టింది కూడా కామమే. కానీ మనస్సు అజ్ఞానంతో కప్పబడితే అదే శక్తి మనిషిని బంధిస్తుంది. జ్ఞానంతో నడిపితే అదే శక్తి మనిషిని మోక్షానికి నడిపిస్తుంది. అంటే శక్తి ఒకటే, దాని మూలాలే వేరు అనుకుంటే ఆ మూలాలు కూడా ఒకటే, కానీ ఉపయోగించే పద్ధతి వేరు. కాబట్టి అది శుద్ధ కామం అశుద్ధ కామంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇంకా లోతులోకి వెళ్దాం. అదేంటంటే శతపథ బ్రాహ్మణం లేదా యోగ నియంత్రణ గురించి తెలుసుకుంటే, శతపథ బ్రాహ్మణంలో 14వ కాండంలో 4వ తిథిలో 3వ అర్ధలో 5వ వచనంలో ఇలా చెప్పబడింది. యోగ కామస్య నియంత్రక, అంటే యోగమే కామాన్ని నియంత్రించే శక్తి. యోగం అంటే కేవలం ఆసనాలు కాదండి, మనసు తన మూలం వైపు తిప్పడం. మనసు కామం వైపు తిరిగితే బంధనం, అదే యోగం వైపు తిరిగితే విముక్తి. వేదాల ప్రకారం ఈ విశ్వం 3 గుణాలతో నిర్మించబడింది. అదే సత్వ రజస్ తమో గుణాలు. కామం పుట్టేది రజోగుణం నుంచి. రజోగుణం అంటే కదలిక, స్పృజన, ఆకాంక్ష. రజోగుణం సరైన సమతుల్యంలో ఉంటే అది శుద్ధము, సృష్టి శక్తి. అధికమైతే ఇంద్రియ ఆసక్తిగా అశుద్ధ కామంగా మారుతుంది. అందుకే వేదాలు ఏం చెప్తున్నాయి? రజోగుణ సముద్భవం కామం. కాబట్టి మనం రజోగుణాన్ని నాశనం చేయకూడదు, దాన్ని సత్వగుణంగా మనం మనస్సులో మారుస్తే చాలు. అదే నియంత్రణ యోగతత్వం. వేదాలు ఏం చెప్తున్నాయి? కామం పుట్టడం సహజమే, కానీ మనస్సు ఆ భావంలో నిలిచిపోతే బంధనం. అదే భావాన్ని శుద్ధమైన కామంతో సృష్టిపై మళ్ళిస్తే అదే విముక్తి. కఠోపనిషత్తులు ఏం చెప్తుంది? ఏ కామం అనుపశ్యంతి సర్వకామ సమృద్ధిన్ భవతాయి. అంటే కామాన్ని జ్ఞానంతో దర్శించిన వాడు అన్ని కోరికలను అధిగమిస్తాడు, తృప్తి పొందుతాడు. కామాన్ని అణచడం కాదు, దాన్ని శాంతంతో సరైన పద్ధతిలో పెట్టడం తెలుసుకోండి. అర్థమైందా? ఇక దీనికి ఇంకొన్ని పదాలు మనం మాట్లాడుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇంకోటి, మన పురాణాల్లో ఒక యువరాజు ఉండేవాడు. ఆయన పేరు వహీంద్ర. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు రోజు నిమిషం కొత్త కోరికలు ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి. ఆయనకి బంగారం మీద కోరిక ఉంటుంది, అధికారం మీద కోరిక ఉంటుంది, విద్య అంటే ఆయనకి సంబంధం లేని విద్య మీద కోరిక ఉంది. అది కరెక్టే, కానీ ఆయన ఆ విద్యని ఆయన మోహం కోసం వాడాలనుకుంటున్నాడు. కానీ వహీంద్ర యువరాజు అల్లీపురం అనే నగరంలో పుణ్యమైన సంబసాలయం వెళ్ళి తన కోరికల గురించి ఆలోచించాడు. ఆ కోరికల కోసం కొత్త రత్నాలు, బంగారం కోసం వెతికేవాడు. అలాగే తన రాజ్యాన్ని మరింత విస్తరించాలనుకునేవాడు. దాని కారణంగా వేదాలు, జ్ఞానం నేర్చుకొని మహర్షి వశిష్ఠ సలహాలు తీసుకొని ధ్యానం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను వశిష్ఠ మహర్షిని కలుసుకున్నాడు. వశిష్ఠ మహర్షి ఇలా చెప్పాడు: వహీంద్ర, కోరికలు నువ్వు నియంత్రించుకోవాలి. ఇలాంటి విద్య మీద ఉండే కోరికలు నీకు ఉన్నాయి కదా, అలాంటి కోరికలను నువ్వు పెంపొందించుకో. అప్పుడు మాత్రమే నిజమైన విజయం నీకు సాధ్యమవుతుంది. అతను ఆ రోజు నుండే చెడు కోరికలను నియంత్రణ పెట్టుకొని తన కోరికల్లో గొప్పదైన విద్యా కోరికను అతను మనస్సు, శక్తి వాటి మీద పెట్టి విజయాన్ని సాధించాడు. ఇక మనం వేదాల్లో మొదటి శ్లోకమైన ఋగ్వేదంలోని మొదటి శ్లోకం అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నదాతమాత్ అంటే అర్థం చూద్దాం. నేను అగ్నిదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆయనే యజ్ఞాలకు పురోహితుడు, దేవతలలో అతి జ్ఞానవంతుడు. యజ్ఞ సమయాల్లో హవీసులను తీసుకొని దేవతలకు అందించేవాడు. ఆయన మనకు సమృద్ధిగా రత్నములను, ధన సంపదలను ప్రసాదిస్తాడు. దీని యొక్క అస్సలైన మన అర్థం మనం తెలుసుకుందాం. అన్ని సృష్టిల మూలం ఒకే ఒక తత్వం, అదే పరమాత్మ తత్వం.
అదే సర్వ సృష్టికర్త యొక్క తత్వం. అన్ని జీవులు, అన్ని పదార్థాలు, అన్ని శక్తులు అవన్నీ ఒక తత్వం నుంచే ఉద్భవించాయి. ఇది మనకేం చెప్తుంది ఈ విషయం? ప్రపంచంలో ఎన్ని వైవిధ్యాలున్నా మూలం మాత్రం ఒక్కటే, అదే ఏకతత్వం. ఈ భావం ద్వారా వేదాలు మనకు తెలియజేసేది ఏంటి? సృష్టి, స్థితి, లయ అనే 3 ప్రక్రియల వెనక ఉన్నది ఆ పరమాత్మ, పరబ్రహ్మ అనేదే అసలైన సత్యం. మన జీవితంలో ప్రతి అనుభవం, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి వేరువేరుగా కనిపించినా అవన్నీ ఒకే మూలం నుంచి పుట్టినవి. అదే చైతన్యము, సత్యము, ప్రేమ. కానీ మనం చిన్న చిన్న కోరికల్లో, తాత్కాలిక ఆశల్లో చిక్కుకొని పోతున్నాం. పదార్థం, కీర్తి, బంధం ఇవి చాలా క్షణకమైన, అంటే ఇష్టమైన ఫుడ్ తీసుకోవడం, ఇష్టమైన స్త్రీని కోరుకోవడం, మనకు అవసరం లేని కీర్తిని, అవసరం లేని బంధాలని కోరుకోవడమే క్షణికమైనవే ఇవి. అలాగే మనకి అవసరం లేనివి కూడా. వేదం ఏం చెప్తుంది? నిజమైన కోరికలు విద్య, అలాగే బుద్ధి, మంచి శక్తి, నలుగురికి సాయం చేయడం, ఇలాంటివి మన చైతన్యాన్ని పెంచే కోరికలు. ఇవి మనకు మేలు చేస్తాయి. అసలు ఈ శ్లోకం ఏం చెబుతుంది అంటే, నీవు వేరు కాదు, అలాగే వేరు వాళ్ళు వేరు కాదు, అందరూ ఒకటే, అన్నీ ఒకటే తత్వం. మనస్సులో చీకట్లు తొలగిపోతాయి. ఒక్కసారి ఏకతత్వాన్ని గ్రహిస్తే జీవితం యుద్ధం కాదు, అనుభవం అని అర్థమవుతుంది. ఇది ఒక శ్లోకం నుంచి తెలుసుకుంటే, మనః శక్తిర్మహంతి తస్య నియమనం కర్మాని. అన్ని జీవులకి ఒక మూలం నుంచే వచ్చాయి. అందరూ సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరూ బాధల్లో పడకూడదు. మనస్సును నియంత్రించడం ద్వారా శక్తిని సద్వినియోగం చేసుకోండి. అసలు దీని మూలం ఏంటి? మనసు అత్యంత శక్తివంతమైనది. ఇక మనం ఇంకొక శ్లోకం గురించి మాట్లాడుకుంటే, ఇది ఋగ్వేదంలోని 10వ మండలంలోని 29వది. ఇదేంటే, నసదాసిన్నో సదా చిత్తదాని నసిద్ రజోనో వ్యోమాపరో యత్ కిం వితాత పరమభూతం కిం వ్యా అజాతం మృతిర్ము యత్ శిష్యతి నవా శిష్యతి యద్వా అజ్ఞాతం భవతి యతత్ సృష్టి లభ్యతే కవ ఇత్యేతత్ వచాసితి. ఇది మనం మాట్లాడుకుంటే మనకు మూలం కూడా అర్థమవుతుంది. ఇక మనం ఈ సూక్తం మనం ఏం చెప్తుందో చూస్తే, మనం అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకోలేము. సృష్టి బ్రహ్మ సృష్టిస్తాడు, మరియు జీవసూత్రాలు మానవ బుద్ధి పరిమితికి బయట ఉన్నాయి. ఈ సృష్టి మనకి ఏం చెప్తుంది? మనం అన్ని విషయాలని పూర్తిగా తెలుసుకోలేం కదా. కాబట్టి మన కోరికలని, మనస్సుని నియంత్రించడం ద్వారా మాత్రమే నిజమైన విజయం, ఆధ్యాత్మిక జ్ఞానం పొందగలం. ఇది ఒక తాత్విక ఆత్మ విజ్ఞాన పాఠం. అసలు నిజానికి తెలుసుకోవడం కష్టం, కానీ నిజమనేది మన కర్మ, మనస్సు నియంత్రణ ద్వారా సరైన దిశలో ముందుకు పోవచ్చు. నిజాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రపంచం, సృష్టి ఎలా ఏర్పడింది, దాని మూలం ఏమిటి అనే విషయాలు మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ మనం కోరికల్ని, మనస్సును సరిగ్గా నియంత్రించి మన పనులను సద్వినియోగం చేసే నిజమైన విజయాన్ని సాధించవచ్చు. అర్థమైందా? ఇక చివరికి వస్తే, మహేంద్ర యువరాజు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చెడు కోరికలను నియంత్రించాలని, మంచి కోరికలను పెంపొందించాలని తన మిత్రులకు, తన రాజ్య ప్రజలకు ఆయన చెప్పాడు. అతను ఆ సమయంలో మహర్షి దగ్గరికి వెళ్ళి పర్వతం వద్దున్న శాంతినగర ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ అతను అడిగాడు, మహర్షి, నా కోరికలు నాకు భవిష్యత్తులో విజయాన్ని ఇస్తాయా అని అడిగాడు. మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు, యువరాజా, ప్రతి కోరిక, ప్రతి ఆలోచన, ప్రతి మానసిక స్థితి ఆత్మను ప్రభావితం చేస్తుంది. మనకి ఉపనిషత్తులో ఇలా చెప్తున్నాయి, మన ఆత్మ మన కోరికల మధ్య సంబంధం తెలుసుకోవడం, మానసిక శాంతి, విజయం పొందడం అవసరం. ఇక మనం ముందుకు వెళ్దాం. అంటే నేను చిన్న బిట్టు చెప్పాను ఉపనిషత్తుల గురించి, మీకు పూర్తిగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఒక్క బిట్టు చెప్పాను. ఇక మనం శిష్యుడు అలాగే గురువు సంభాషణ ఆధారంగా ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం.
అసలు ఉపనిషత్తుల మూలం ఏంటి? ప్రశ్న, దాని యొక్క సమాధానం. అంటే గురువు గారిని శిష్యుడు ప్రశ్న అడగడం, శిష్యుడికి గురువు గారు సరైన సమాధానం ఇవ్వడం, అలాగే గురువుగారు ఒక ప్రశ్న అడగడం, శిష్యుడు దానికి సరైన సమాధానం ఇవ్వడం. ఇలా సంభాషణనే ఉపనిషత్తులుగా మనం మాట్లాడుకుందాం. అప్పుడు శిష్యుడు గురువుగారిని ఇలా అడిగాడు, గురువుగారు, మనస్సులో కామం ఎలా పుడుతుంది, అది ఎక్కడి నుంచి మొదలవుతుందని అడిగాడు. గురువుగారు ఇలా చెప్పాడు, మనస్సు బాహ్య వస్తువులపై చూడడం వల్ల పుడుతుంది, దానినే కామం అంటారు. ఇది ప్రకృతి విధానం, సహజం, మనిషి తప్పు కాదు, కానీ దాన్ని అనుసరించడమే అవివేకం. అంటే ఇంద్రియాలు మాత్రమే కాదు, మనస్సు కూడా ప్రధాన పాత్రధారి అంటారా అని ఇంకొక ప్రశ్న అడిగాడు. గురువు సరైనదిగా అర్థం చేసుకున్నాం. మనకి కఠోపనిషత్తులో ఇలా చెప్తుంది, ఇంద్రియాని పరన్యాహు ఇంద్రియోభ్య పరమానహ. అంటే ఇంద్రియాలు ముందు ఉన్నప్పటికీ వాటికి పైగా మనస్సు కూడా ఉంటుంది. అంటే మనకి ఇంద్రియాలుని వాటికి పైన మనస్సు ఉంటుంది, మనస్సే వాటిని నియంత్రిస్తుంది, మనస్సే నియంత్రిస్తుంది. కాబట్టి మనం మనస్సుని నియంత్రిస్తే వాటిని ఎలా మన వైపు మనల్ని అనుసరించేలా తెలుసుకోవచ్చు. ఇక గురువు గారు తైతరణి ఉపనిషత్తులో ఉన్న దాని గురించి కూడా చెప్తున్నాడు శిష్యుడికి. యతో వా ఇమాని భూతాని జయంతే. అంటే ఏ మూలం నుంచి ఈ ప్రపంచం పుడుతుంది, అదే మూలం నుంచి కామం కూడా ప్రవహిస్తుంది. అందువల్ల కామం సహజం, దాన్ని గమనించకపోవడమే మాత్రమే అవివేకం. శిష్యుడు దాన్ని అర్థం చేసుకొని, అంటే దాని అర్థం ఏంటంటే గురువు గారు, కామం పుట్టడం తప్పు కాదు, కానీ నియంత్రించకపోవడమే సమస్య అంటారు కదా. సరిగ్గా అర్థం చేసుకున్నావు శిష్య. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? దానిని గుర్తించడం, దిశానిర్దేశం చేయడం, సాధనలో మార్చడం, వీటి ద్వారానే మనం దాన్ని నియంత్రించవచ్చు. చాందోగ్య ఉపనిషత్తు మనకి ఏం చెప్తుంది? చాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది, మనస్సు నది లాంటిది, కామం దానిలో ప్రవహించే నీరు లాంటిది. నీరు సహజమే, కానీ దాని ప్రవాహాన్ని ఎటువైపు మళ్లించాలో తెలుసుకోవాలి. గురువుగారు అంటే రాగం వస్తే అంటే మనం ఏం చేయాలో తెలుస్తుందా, దాన్ని కంట్రోల్ చేయగలిగితే మనం ఏం చేయాలో తెలుస్తుందా అని అడిగాడు. కామం సహజం, కానీ దాన్ని అనుసరించవద్దు, దాన్ని గమనించు, దాన్ని శాంతి సాధనతో మనస్సును నియంత్రించుతూ దానికి ఒక మార్గనిర్దేశాన్ని ఇవ్వు. ఉదాహరణకి అందమైన స్త్రీని చూసి లేదా అందమైన పురుషుని చూసి ఆకర్షణ వస్తే అది సహజం, కానీ దానిని అనుసరించి నీ నియంత్రణను కోల్పోయి అవివేకంగా ఏదైనా చేసి అది తప్పు. బ్రహ్మోపనిషత్తులో ఏం చెప్తుంది? గురువా, కామాన్ని మనం ఎలా దూరం చేయాలి? గురువుగారు, ముందు నువ్వు అసలు నీకు కామం అనేది, నీ కామ కోరికలు కలుగుతాయని ఒప్పుకో, అంతేకాని నాకు కలగట్లేదని చెప్పి దాన్ని వదిలేయద్దు. కానీ ఒప్పుకున్న తర్వాత కూడా దాన్ని వెంటపడొద్దు. అసలు దేని మీద నాకు ఈ కామం కలుగుతుంది దాన్ని పరిశీలించు, దానిని అసలు అది నేను దాని మీద అది నాకు కలగడం కరెక్టా కాదా తెలుసుకో, దాన్ని సరైన దిశానిర్దేశం ఇచ్చి దాన్ని మలుచుకో. ఇంద్రియాలు ఆకర్షణకు గురవుతాయి, దాన్ని మనం మార్చలేం, కానీ ఆ ఇంద్రియాలను మనసు ద్వారా వాటికి ఒక మార్గనిర్దేశం చేయవచ్చు. అంటే ఇంద్రియాలు ప్రేరణకర్తలు, వాటిని మనస్సు నియంత్రించే కేంద్రం. అంతేనా గురువుగారు? సరిగ్గా అర్థం చేసుకున్నాం శిష్య. ఇంద్రియాలు ఆకర్షణ అనేది సహజమే, కానీ మనసు శక్తితో ఉంటే దాని యొక్క దారి తప్పదు. అసలు ఎలా పుడుతుందా గురువుగారు, దాని యొక్క నియంత్రణ ఏంటి అని శిష్యుడు అడిగాడు. కామం సృష్టి శక్తి, జీవన శక్తి, దాన్ని గుర్తించడం జ్ఞానం, నియంత్రించడం దీని ఒక ఉదాహరణ చూస్తే, మనం వెళ్ళే మార్గంలో ఆకర్షణీయమైన వస్తువులు, ఆకర్షణీయమైన ఎంతో సుందరమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. అప్పుడు మనకి తెలియకుండానే మన ఇంద్రియాలలో కామం వస్తుంది. మన మనస్సుని ధ్యానంపై అలాగే శ్వాసపై లగ్నం చేసి మనకి ఎంతో ఇష్టమైన స్వామిపై మంత్రపఠనం చేసుకొని దానిని నియంత్రించుకోవాలి. ఇక దీన్ని సాధనగా మార్చితే కామం మన ఆత్మోన్నతకి ఉపయోగపడుతుంది. మనస్సు శక్తి, రాగం నియంత్రణ. అంటే మన మనస్సే దిశ మార్గదర్శకులాలు.
ఇంద్రియాలు ప్రేరణకర్తలు, కామం దానిలోంచి వచ్చే మొదటి ఉత్పత్తి. మనసు ఎంతో శక్తివంతంగా ఉండాలి. కామం వస్తే దాన్ని గమనించండి, దాని వైపు మళ్ళకండి. దానిని ధ్యానం నుంచి, యజ్ఞ యంత్ర పఠనం నుంచి ద్వారా మార్గనిర్దేశం, సరైన మార్గనిర్దేశం చేయండి. అంటే శుద్ధ కామం వైపు దాన్ని నడిపించండి. కామాన్ని తప్పించాలని కోరుకోకూడదు కదా గురువుగారు, దాన్ని సరైన అనుకూలమైన దిశలో మార్చడం అవసరం. అవునా గురువుగారు? అవును. ఆధ్యాత్మిక సాధన మోక్షానికి దారితీసే మొదటి మార్గం. దీని సారాంశం ఏమంటే, కామం సహజం, దాని మనిషి తప్పు కాదు. అసలు దాన్ని గుర్తించి నియంత్రించడమే సరైన జ్ఞానం. మనసు శక్తిగా ఉంటే దాని దారి తప్పదు. చివరి ఉపనిషత్ ఏం చెప్తుంది? దాన్ని మనం చూసుకుంటే ఈశా ఉపనిషత్తులో ఈశావాస్యమిదం సమస్తం యత్నేన్ తేన నిబధ్యతే యస్య ప్రపంచం అంతం తస్మైన్ స్వస్తి భవతి. ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి జీవి ఈశ్వరుడు యొక్క సొంతమే. మన కోరికలు, మన వ్యక్తిగత ఆలోచనలు కూడా ఆయన కిందే ఉన్నాయి. చెడు కోరికలు మనం నియంత్రించుకోవాలి, మంచి కోరికలను పెంపొందించుకొని మన ఆత్మ శరీరాన్ని ఎంతో తేజవంతంగా మార్చుకోవాలి. ఇదే వేదాంత యొక్క మూలం. ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి జీవి ఈశ్వరుడికి సొంతమైంది కాబట్టి దానిని ఆయనను తలుచుకొని మనం దాని నుంచి కామాన్ని నియంత్రించుకోవచ్చు. కేన ఉపనిషత్తులో ఏం చెప్తుంది? కేనో వే ప్రహిత మనో ఏతత్ తత్ జగత్ పంచత యత్ కవిత్వం యత్ జ్ఞానం యత్ శక్తిర్భవతి. ఇది ఒకటో పదంలో ఉంది. అంటే మొట్టమొదటిలోనే ఈ మంత్రం ఉన్నది. మనం అనుసరిస్తున్న వేదాంతంలో ఇప్పుడు దీని అర్థం ఏంటి? మన జీవితంలో మనం అనుసరిస్తున్న శక్తి నిజంగా ఎవరు, ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో ఈ మంత్రం చెప్తుంది. చెడు కోరికలను నియంత్రించాలి, మంచి కోరికలను పెంపొందించుకోవాలి. అలా చేస్తే మనం నిజమైన విజయాన్ని, సుఖ సంతోషాన్ని పొందవచ్చు. దీని యొక్క ఫిలసాఫికల్ ఒక మీనింగ్ ఏంటంటే, మనం అనుసరిస్తున్న శక్తి, సృష్టి, ప్రాకృతిక నియమాలు ఏవి మన నియంత్రణలో లేవు కదా, అది పరమాత్మ నియంత్రణలో ఉంటాయి. కాబట్టి మన కోరికలను, మనస్సును నియంత్రించడం, మంచి ఆలోచనలు, జ్ఞానం పెంపొందించడం అత్యంత అవసరం. చెడు కోరికలను అనుసరిస్తే మన ఆత్మ, మన జీవితం అసమతుల్యంగా ఉంటుంది. ఇక మనం ముండకోపనిషత్తులో ఇంకొక శ్లోకం గురించి మాట్లాడుకుంటే, తపోభిర్జ్ఞానం ప్రాప్తం తద్విద్యాచ మనో నిబంధ్యతే సద్విహిత శాంతిర్భవతి యత్కర్మ ఫలితం శ్రేయః. అంటే దీని అర్థం ఏంటి? మనము క్రమంగా నిరంతర విద్య సాధిస్తూ ఆత్మ అన్వేషణ చేస్తే మనసు శాంతిగా మారుతుంది. చెడు కోరికలను నియంత్రించి మంచి కోరికలను పెంపొందిస్తే నిజమైన విజయం మరియు ఆధ్యాత్మిక శాంతి వస్తుంది. ఇంకొక అంటే చాందోగ్య ఉపనిషత్తులో ఇంకొకటి ఏంటంటే, సోహం సత్యం సత్యం హంసో ఏవం జ్ఞానం ఏవం విజ్ఞానం ఏవం శాంతి భవతి. దీని యొక్క మీనింగ్ ఏంటి? నేనే ఆత్మ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెడు కోరికలను వదిలి మంచి కోరికలు, జ్ఞానంపై దృష్టి పెట్టాలి. అలా చేస్తే మన జీవితంలో నిజమైన విజయం, శాంతి మరియు సుఖం వస్తుంది. ఇక ఇంతవరకు మీరు ఇన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు కదా. ఈ విషయాల్లో మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఇంతసేపు చెప్పాను కదా, చెప్పిన దాంట్లో ఏదైనా మీకు రాంగ్ అనిపిస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. లేదా నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. అక్కడికి వచ్చి కూడా మీరు నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే అక్కడ చెప్పండి. లేదా నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే కూడా అక్కడ నాకు సజెస్ట్ చేయొచ్చు, కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం మనసుకు ఒక ప్రశ్న వేసుకుందాం చివరిలో. మనసు శక్తిగా ఎలా మారుతుంది? ఇంద్రియాల ఆకర్షణని ఎలా సానుకూల దిశలో మార్చుకోవాలి? మనసు శక్తిగా మారడం అంటే ఏంటి? కామాన్ని దిశానిర్దేశం చేయడం అంటే ఏంటి? ఇదే ఒక
అత్యుత్తమ ఆత్మోన్నతి సాధన. రేపు మనం ప్రాక్టికల్గా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే రేపు మనం న్యూరో సైన్స్ గురించి, అలాగే మన న్యూరాల్స్ గురించి, మన ఎక్స్పెరిమెంటల్గా మనకి ఏమేమి జరిగినాయో అవి గురించి తెలుసుకుందాం. అలాగే మన మైండ్ యొక్క సైకాలజీ గురించి కూడా మనం రేపు తెలుసుకుందాం విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్తో రేపు మీకు చెప్తాను. అంటే రేపు కాదు, నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. విత్ ఇన్ 1 వీక్లో మీకు కంటిన్యూషన్ పార్ట్లో మనకి మన న్యూరాన్స్ అలాగే సైకాలజీ మీద మనకి ఉన్న సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు చెప్తాను. ఇక ఇంతవరకు మీరు చూసినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకేదైనా విషయాలు చెప్పాలనుకున్నా, లేదా నేను ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు ఏదైనా కరెక్ట్ చేసుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయాలి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అందరికీ.